హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సీజనల్గా వచ్చే ఉసిరికాయలతో మంచి ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీంట్లో చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో నేను తర్వాత చెప్తాను. ముందుగా ఏంటంటే దానికి కావాల్సినవి శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఒక 2 ఎండుమిరపకాయలు. తర్వాత ఉసిరికాయలు తీసుకొని వాటిని బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ రైస్ అయితే ఉడికించి పెట్టేసుకోవాలండి, చల్లార్చుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాసు రైస్ తీసుకున్నాను, దాన్ని ఒక బేసిన్లో వేసి చల్లార్చుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టేసేద్దాం. తర్వాత ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను. దీన్ని చాలా ఫైన్గా కట్ చేసుకోవాలండి, ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయల్లో విటమిన్ సి చాలా హెవీ ఉంటుందంటే, ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ, ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఇవి ఇలా చేసుకున్నాక వీటిని ఏంటంటే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మొత్తం ఉసిరికాయలు నేను ఒక 6 తీసుకున్నాండి. పెద్ద గ్లాసు రైస్కి ఒక 6 పడతాయి. వాటిని ఏంటంటే కచ్చపచ్చగా చేసుకోవాలి, బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం క్రష్ చేసేసుకోవాలి. ఇలాగా నేను చూపించినట్టు మనం పల్స్లో పెట్టేసి జస్ట్ ఒక 1 మినిట్ అంటే ఇలా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కాలండి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ అండి. తర్వాత ఏంటంటే మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను ఆయిల్లో. అవి చెట్పట్లాడుతూ ఉండగా ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని కాస్త వేగనివ్వాలండి. పచ్చిమిర్చి కొంచెం వేగితే బాగుంటుంది కదా. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం చెట్పట్లాడాలండి. ఇది కొంచెం చెట్పట్లాడుతూ ఉండగానే మనం ముందుగా ఏంటంటే శనగపప్పు, పల్లీలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇవి కూడా కొంచెం దోరగా వేగాలండి. పల్లీలు, శనగపప్పు వేగడానికి ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది. జస్ట్ అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం వేగాక పసుపు వేస్తున్నాను అండి. పసుపు కూడా పచ్చివాసన పోవాలి కదా, జస్ట్ ఇలా కలిపేసుకుందాము. ఒక 1 మినిట్ అవుదాం. పసుపు పచ్చివాసన పోవాలి. అలాగే ఇంగు వేస్తున్నా. ఏ పులిహోర అయినా కానీ ఇంగు లేనిదే మీకు ఆ రుచి రాదండి. చాలా చిటికెడంత ఇంగు వేస్తే చాలా చాలా మంచి వాసన అండ్ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఇలా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న ఉసిరికాయది మిక్సీకి వేసుకున్నాం కదా తురుము, అది వేసేద్దాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పర్ఫెక్ట్ అండి. మీరు కొంచెం తక్కువ చేస్తే తక్కువ వేసుకోండి, ఎక్కువ చేస్తే దీనికి ఇంకా ఎంత కావాలనేది చూసుకొని వేసుకోండి. ఇదేంటంటే ఉసిరికాయ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి, మిక్స్ అయ్యి ఒక 1 మినిట్ ఉంటే చాలు. జస్ట్ ఆ పచ్చిదనం పోవడానికి అంతవరకే, అంతేగాని దీన్ని ఫ్రై చేసేసి ఏమీ అవసరం లేదు. చాలా సిమ్లో పెట్టి జస్ట్ 1 మినిటే ఉంచానండి. జస్ట్ ఇలా మిక్స్ చేసుకున్నాను. అండ్ పులిహోరకి సరిపడా నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసాక ఒక్క 1/2 మినిట్ ఆగి ఆపేస్తున్నానండి ఫ్లేమ్ అయితే. జస్ట్ ఇలా కలిపేసుకొని నేను ఆఫ్ చేసేసాను ఆల్రెడీ ఫ్లేమ్ని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం తీసుకెళ్ళి మనం చల్లగా అయిపోయిన రైస్లో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మనకి ఏంటంటే పచ్చివాసన అనేది ఒక 1 మినిట్ అయితే ఉసిరికాయకి పోతుందండి. దీన్ని ఏం చేస్తామంటే దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్కి మొత్తం అంతా. దీనివల్ల మనకి యాక్చువల్లీ ఇలా ఉసిరికాయ సీజనల్గా తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి. యాక్చువల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పనిచేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, విటమిన్ సి చాలా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు డైరెక్ట్గా తీసుకోలేకపోతే మనం ఇలా పులిహోర చేసి పెట్టేయడం వల్ల ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా బాగా కలుపుకున్నాక చూసారా పులిహోర అయితే 10 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. మీరు హెల్తీగా ఉండి మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచాలంటే సీజనల్గా ఏం దొరికితే వాటితోనే ఏదైనా రెసిపీస్ ట్రై చేయండి. ఉసిరికైతే ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.